అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ గొడ్రాలు తల్లి. రచన ఎంఆర్ అరుణకుమారి గారు. మరి కథలోకి వెళ్దామా? రామకృష్ణ, నీ ఎదురుగానో పక్కనో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో. అమ్మ అమ్మ అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను. తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపాయే. నీ చదువు, ఉద్యోగ వేట, ఉద్యోగము, పెళ్ళి, నీ ప్రపంచమే వేరైపోయింది కదా. వయసులో ఉన్న బిడ్డలకి మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా. అందుకే ఈ ఉత్తరం. వినే తీరిక లేని వాడికి చదివే ఓపికంటుందా? అయినా తల్లిని కదా, ఏదో ఊరుకోలేక 4 మాటలు. ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు. మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది, బాగోగులు చెప్తూనే ఉంటుంది. అయితే మనిషి విచక్షణ త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతూ ఉంటుంది. ముస్లింల ఇంటి ఆడపడచ్చు కోట సత్యమ్మ ఆ బరువు కింద మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది. అది దావాగ్నిలా దహించక మానదు. రామకృష్ణ, ఒక పల్లెటూరులో వీధి బడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలియదు. రేణుక, ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు. రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్ళు స్వర్గానికి, చూసిన వాళ్ళు నరకానికి అన్నట్టుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే పాతివ్రత్యం కోల్పోయి ఇసుకకుండా చేయలేకపోవటం, తల్లి తల నరకమని కొడుకులను భర్త ఆదేశించటం, కాదన్న కొడుకులను చంపటం, తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తల నరకటం, తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలని బతికించుకోవటం. పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు. న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించచ్చన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడు అన్నా ఇష్టం. అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను. రామకృష్ణ, నేను సమర్థ ఆడిన 3 నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు. నాకప్పుడు 14 ఏళ్ళు. మీ నాయనకు 20 దాటింది. పెళ్ళైన 4 ఏళ్లకు కానీ నువ్వు పుట్టలేదు. ఈ 4 ఏళ్లలో ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు అని ఒక దేవముద్ర వేసేసి నరక యాతన పెట్టారు. పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు, గోపురాలు, చెట్టు పుట్ట తిప్పించి పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేయించేది. వీటన్నిటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు. ఏ అపరాత్రో తెల్లవారుజామునో గప్చిప్గా వచ్చి పడుకునేవాడు. నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ, మీ తాతతో సహా. మీ బాబాయిలు, పిన్నమ్మలు లోపల ఎన్ని సణుక్కున్నా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు. షోలింగరం గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ. 1000కి పైనే మెట్లు ఉన్న పెద్ద కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి గుడి, పక్కన చిన్న కొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో, కాళ్ళు పాదాల నొప్పితో ఎంత విలవిల్లాడానో తెలుసా. 21 రోజులు స్వామి సేవ చేశాను. ఆ రోజు షోలింగరం నుంచి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటం ఇచ్చింది. ఇంకొక 2 నెలలే నీకు టైము. నెల తప్పకపోతే నా కొడుక్కి 2వ పెళ్లి చేసేస్తాను. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. అమ్మ, నీ పిచ్చి కానీ గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా? మీ నాయన ఎగతాళిగా అన్నాడు. మీ నాయనమ్మ కోసం కోపం నిగ్రహించుకోలేకపోయింది. ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి. నువ్వు సాని కొంపలు తిరుగుతూ ఉంటే పుడతారా మళ్ళా అని అంది. ఇంట్లో ఉండే నాయనమ్మకి ఏం తెలుసులే అనుకుంటారు కానీ ఆమె అన్నీ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తోట పేల్చదు. క్షణం పాటు అందరూ నిర్ఘాంతపోయారు. మీ బాబాయిలు, మీ పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకుని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబా. మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుచుకున్నారు. మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్ళిపోయారు. నాయనమ్మ వెనకాతలే అవమానం వేటుకు చెందిన రోషం, నెత్తురు మీ నాయన ముఖాన్ని కళ్ళని ఎర్రబరిచింది. నిలువెల్లా రగిలిపోతూ నిలువుగుడ్లేసుకుని భయంతో బెర్ర బిగుసుకుపోయిన నన్ను రెక్క పట్టుకుని గదిలోకి ఈడ్చుకుపోయాడు. ఆ తర్వాత 4 రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస, దుఃఖం, వేడుకోలు ఏవీ మీ నాయన మనసు కరిగించలేదు.
బిడ్డలు పుట్టకపోతే కాదు, ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి, లేకపోతే నేను చచ్చిపోతాను. కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకుని ఏడిచాను. నా పరిస్థితికి ఆమె ఆడమనసు కరిగిందేమో. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ అమ్మ తిట్టిన తిట్లు భరించింది. 10 రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది. తాత మీ నాయనను మందలిచ్చినట్టుంది. ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోల. ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి. ఒంట్లో పెసరంత శక్తి, నెత్తురు లేదు. ఈమె బిడ్డను మొయ్యలేదు, కనలేక చస్తుంది. వద్దు, అబార్షన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ. గొడ్రాలు అన్న అవమానంతో దినం చస్తూ బ్రతికే కంటే ఒక బిడ్డను కని చావటమే మేలు ఆడజన్మకి అని అనేసింది. అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి? తాత కోపానికి నవ్వింది. కోడలు కూతురు మాదిరి కాదా? అందున నోరు వాయి లేని అమాయకురాలు చావనిస్తానా? ఇది బిడ్డనెత్తుకుని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చేయనా అంటూ నెల తప్పిన నాటి నుంచి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్ రెస్ట్లోంచి కంటికి రెప్పలా చూసుకుంది. ఒక రకంగా సేవ చేసిందనుకో. పురిటికి పుట్టింటికి కూడా పంపలేదు. పల్లెటూరులో సౌకర్యాలు లేవని, ఇక్కడ నెల నెలా చెకప్ చేస్తున్న డాక్టర్ అమ్మ దగ్గరే డెలివరీ చేస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అమ్మమ్మ, తాతయ్య, మామలకు చెప్పి పంపించేసింది. నెలలు నిండినప్పుడు రావదినా, ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం, ధైర్యం కదా అంది మా అమ్మతో. అయ్యో అదే మాట, అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అమ్మమ్మ నేను అన్నాం కళ్ళనీళ్లతో. మా ఇంటి బిడ్డ, మా కుటుంబానికి వారసుండిచ్చే కోడల్ని చూసుకోవటం మా బాధ్యత కూడా కదా అనేసింది. మేరు పర్వతమంత గొప్పది మీ నాయనమ్మ. పెట్టటం, అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే 3 కొడుకులు, కోడళ్ళు, వచ్చిపోయే 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులతో కళకళలాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వల్ల 3 ముక్కలైంది. బాత్రూంలో కాలి జారి పట్టం, తల కొళాయికి తగిలి, కణత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది. ఆమెకు సేవ చేసే రుణం తీర్చుకునే అవకాశం, అదృష్టం నాకు లేకపోయింది అని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. రామకృష్ణ, ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపటానికే. ఇప్పుడైతే నిన్నెవరు కనమన్నారు? నా కోసమని నేను అడిగానని కన్నావా నన్ను? నీ సుఖానికి నువ్వు కన్నావు. కన్నాక పెంచడం బాధ్యత కాదా? అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని కూడా చూశాను. రామకృష్ణ, మనసు కోతి లాంటిది కదా. ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో విషయం అనే కొమ్మ మీదకి గెంతేస్తూ ఉంటుంది. నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప, డాక్టర్ దగ్గరికి చెకప్లకు వెళ్ళటం తప్ప, మంచం దిగకుండా తినటం, పడుకోవటం సుఖభోగం అని అనుకుంటారు. కానీ అది ఎంత కష్టమో తెలుసా? సోమరి మెదడు దెయ్యాల కొంప అన్నట్టు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది. అందులో భాగంగానే లైబ్రరీ నుంచి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది. పుస్తక పఠన తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మే. ఆమె ప్రత్యేక శ్రద్ధ, కష్టం నన్ను, నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి. 2 రోజులు పురిటి నొప్పులు పడినా 3.5 కేజీల బరువున్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటికి తీసుకురాలేకపోయారు. నా పొట్ట కోసి నిన్ను తీశారు డాక్టర్లు. తల పెద్దది, తెలివిమంతుడవుతాడు అన్న మాటలు నొప్పిని మాయించేశాయి. అయినా ఆపరేషను కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలు ఇయ్యటం నాకు చాలా కష్టంగా ఉండేది. నెల పూర్తయిందో లేదో నాయనమ్మ, అమ్మమ్మ, తాత నా కడుపు పండాలని, సుఖప్రసవం కావాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తీర్చడానికి పచ్చి బాలింతనైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు, గోపురాలు, చెట్టు పొట్ట తిప్పటం మొదలెట్టారు. ఈ మొక్కుబడుల కథ అక్కడతో ఆగలేదు. నీకు చిన్న జలుబు, దగ్గు, జ్వరం వచ్చిందని, విరోచనమో వాంతో అయిందని, త్వరగా నడవలేదని, త్వరగా మాట్లాడలేదని, పాకటం లేదని, లేచి నిలబడటం లేదని, నడవటం లేదని, ఇలా ప్రతి దానికి భయపడిపోవటం, ముడుపులు కట్టడం, మొక్కుబడులు తీర్చటం, చివరికి నీ చదువు, ఉద్యోగం, పెళ్లి వరకు కూడా అటు ఆసుపత్రులకు, ఇటు గుడులకు తిరగటం నా జీవన విధానంగా మారిపోయింది. నీ పెళ్ళైన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానోనని మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు. నీ బతుకంతా మొక్కుబడులు తీర్చడానికే సరిపోయింది. ఇకేమీ మొక్కద్దు, ప్రశాంతంగా కుదురుగా కృష్ణ రామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన.
నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక మీ నాయన చాలా మారిపోయాడు. నువ్వే తన ప్రపంచంగా బతికాడు. మన ప్రపంచంలోకి కోడలొచ్చాక మా ఉనికి దినదిన గండమైపోయింది. బదిలీ సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవటం నాయనను కుంగదీసింది, ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని. అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్ళనీళ్లతో. నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మన్నులో కలిసిపోయాడు. సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలు మాదిరి ఫ్లాట్లో అమ్మ ఉండలేదు. ఇక్కడే ఉండనీరా, మేము ఉన్నాం కదా, చూసుకుంటాం, మీరు వచ్చిపోతూ ఉండండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు. మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు అమ్మద్దురా అన్నా నా మాటలు అస్సలు పట్టించుకోనేలేదు. మన వాటాకొచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు. మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు. బతుకంతా ఉండాల్సిన తోడూపాయే, నాదే అనుకునే గూడూపాయే, నీలోనేడ నీదైపాయే. ఇక నువ్వు చెప్పిందే వేదమాయే. దుఃఖాన్ని గుండెల్లో, ఏడుపుని కళ్ళల్లో అదిమేసుకుని మనబడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్నా మొదటి నుంచి నా పొడయగట్టని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడనివ్వలేదు. నలుగురిలో పుట్టి నలుగురున్న ఇంట మెట్టిన నాకు ఒంటరితనమే తోడైంది. ఏమన్నా కావాలా అని కాదు కదా, కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ నీది. అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు. అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరికి వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం రెడీగుండు అంటుంటే విస్తుపోయాను నేను. మీరు శని ఆదివారాల్లో బయటికి వెళ్తూనే ఉంటారు, నన్నెప్పుడూ పిలవలేదు, తీసుకుపోనూ లేదు. పోనీలే ఇప్పటికైనా తీసుకెళ్తామన్నాడు కదా అని ఆనందపడ్డాను. అమ్మలు ఎప్పుడూ అల్పసంతోషులే. బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా. గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదే అని అడగబోయి ఆమెకు నాతో రావటం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను. కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు. గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తూ ఉంటే ఆ మంటపంలో కూర్చున్నాం. ప్రవచనం అయ్యాక నాటకం, అదయ్యాక భజన, పాట కచేరీ. ఈ లోకంలోకి తెలివిడొచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు. గుడి మూసే వేళ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నా. కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికి వెళ్ళి గదంతా ఆ గుడి అంతా వెతికాను. చీకటి పడింది. ఆ గుడి కూడా మూసేశాక మెట్ల మీదే కూర్చున్నాను. అర్జెంటు పని ఏదో తగిలుంటుంది. రాక రాక గుడికొచ్చింది. సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకుని వెళ్ళావేమో, తీసుకెళ్ళటానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను. లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణులలో ఫోన్ నెంబరు, ఇంటి చిరునామా తెలియని, తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్యమ్మ తన రామకృష్ణను ఎలా వెతికి పట్టుకోగలదు? అయినా దారి తప్పిపోయింది నేనా, నువ్వా? ఎవరిని వెతకాలి? వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పనే ఉంది. వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివెడుగా కార్చిన కన్నీళ్లు కరిగించలేదు. ఆ ఆలోచన కూడా కలిగించలేదు. ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి. కొత్త బెచ్చగాళ్ళకి ఇక్కడ చోటు లేదంటున్నా మిగతా బెచ్చగాళ్ళకి నచ్చజెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు నాకు ఈ రాత రాసావా దేవుడా? నేనేమంత పాపం చేశానని కొమ్ములుతున్న నన్ను ఓదార్చింది. ఇంటికో పొయ్యి, మనిషికో నొయ్యి ఉంటుంది. మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా, ఓర్చుకోవాలా, కాలంతో పోతా ఉండాలా, ఆ కాలంలోనే కలిసిపోవాలా. సుందరమ్మ కాచి వడపోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది. నిజమే కదా, ఎక్కడ పుట్టాను, ఎక్కడ మెట్టాను, ఇక్కడ మట్టిలో కలవబోతాను. గొంత పొడ్చడానికి ఇక్కడున్న నలుగురు గుప్పిళ్ల మట్టి చాలదా? మట్టి వేసే గుప్పిళ్లలో ప్రవహించే రక్తం అయిన వాళ్ళదా పరాయి వాళ్ళదా అని శవం చూస్తుందా, బాధపడుతుందా? ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతోంది. చావు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమీ తలపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఇక్కడే నేను మొక్కుకుంది. శుక్రవారం బిల్లా గృహప్రవేశం అవగానే వద్దాం, మొక్కుబడి తీర్చాలి కదా. పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతూ ఉంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదారిలా పొంగుతోంది. అకాల వృద్ధాప్యంతో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు. అయినా కావాలని మర్చిపోయిన వాళ్లను, వదిలేసిన వాళ్లను, వదిలించుకున్న వాళ్లను గుర్తుపెట్టుకోవటం సాధ్యమేనా? శుష్కహాసం మెరిసింది నా పెదవులపైన. రామకృష్ణ,
మొక్కుబడి తీర్చుకోవటానికి మీరు తప్పక వస్తారు. అప్పుడు అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ ఎప్పుడో మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు, ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు నీకిమ్మని సుందరమ్మకి చెప్పాను. ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి. ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఈ ఊరు వదులుతానో లోకమే వెడుస్తానో. దైవేచ్ఛ నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో బిడ్డలు లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ. అదండి కథ. నిజంగా ఒక దయనీయమైనటువంటి ఒక కథ ఆమెది. అంతగానం చూసినా కూడా చివరికి అలా ఒక గుడిలో ఒక గుడిలో అంటే పెద్దగా జనాలు కూడా రాని గుడిలో వదిలేసిపోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ కొడుకులు కానీ ఆ మనవాళ్ళు కానీ అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.